అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి రోజున వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మరియు షేర్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వినాయక చవితి రోజు మామూలుగా మనము పత్రి అన్నిటితో పాటు పాలవెల్లిని కూడా తీసుకొచ్చి స్వామివారి పైన కట్టుకుంటాము. అలా ఎందుకు కట్టుకుంటాం అనే దానికి పురాణాల ప్రకారం ఒక కథ అనేది ఉంది. దాన్ని ఈ వీడియోలో మీ అందరికీ వివరించిపోతున్నాను. ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోట్లాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని అంటే సృష్టి సూచించేందుకు గాను మట్టి ప్రతిమను, జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని అంటే లయంగా సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకు ఒక పరిపూర్ణతని ఇస్తాము. అయితే ఈ విధంగా మనం వినాయక చవితి సమయంలో గణేశుని విగ్రహం పైన పాలవెల్లి కట్టడం అనేది ఒక ముఖ్యమైన సంప్రదాయంగా మలుచుకున్నాము. ఇది వెదురు పుల్లలతో లేదా చెక్కతో చేసిన ఒక చిన్న పందిరి వంటి నిర్మాణం అన్నమాట. దీనిని వినాయకుని విగ్రహానికి పైన కడతారు. పాలవెల్లిని రకరకాల ఆకులు, మారేడు, జమ్మి మొదలైనవి, పండ్లు, కూరగాయలు మరియు పూలతో అలంకరిస్తారు. ఇది ప్రకృతి ప్రసాదించిన వనరులను గణేశునికి సమర్పించడాన్ని, తద్వారా పర్యావరణాన్ని ఆరాధించడాన్ని సూచిస్తుంది. పాలవెల్లి విశాలమైన పాలపుంత అంటే గెలాక్సీని సూచిస్తుందని, మనం అనేక సౌర కుటుంబాల సమాహారంలో భాగమని నమ్ముతాము. వినాయకునికి ఇష్టమైన వివిధ రకాల వనరులను ఆ పందిరి నుండి వేలాడదీసి పూజించడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు, సౌభాగ్యం కలుగుతాయని, పాలు పండ్లు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ గణేశుని అనుగ్రహం కోసం పాలవెల్లిని అలంకరించి కడతారు. ఇదేనండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.